చాలా కాలం తర్వాత ఇవాళ ఒక డీటెయిల్డ్ జడ్జ్మెంట్ ద్వారా ఆనరబుల్ జడ్జ్ హ్యాస్ డిసైడెడ్ దట్ the GRL, the general ranking list, as well as the selection list, దాన్ని సెట్ అసైడ్ చేస్తూ రీవాల్యుయేషన్కి డైరెక్షన్స్ ఇచ్చారు. ఈ రీవాల్యుయేషన్ 8 monthsలోగా కంప్లీట్ చేయాలి. అది కాని పక్షాన the group 1 mains exam is to be cancelled, or rather it stands cancelled, and all the candidates who passed in the preliminary examinations వాళ్ళ కోసము రీ-ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఇచ్చిన జడ్జ్మెంట్ సారాంశం అది. మోడరేషన్ అంటే ఇప్పుడు GRL జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇంకా ద సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ సెట్ అసైడ్ అయిపోయింది. సో ఆ బేసిస్ మీద ఇప్పుడున్న మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళల్లో మళ్ళీ రీవాల్యుయేషన్ కండక్ట్ చేసినప్పుడు మోడరేషన్ అనేది ఒక యాక్సెప్టబుల్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో యాక్సెప్టబుల్ ప్రొసీజర్ అన్నమాట. మోడరేషన్ అనేది అన్ని సిచ్యువేషన్స్, అన్ని సర్కమ్స్టాన్సెస్ని కరెక్షన్ మెథడాలజీ, లాంగ్వేజెస్ ప్లస్ సబ్జెక్ట్ క్రైటీరియా, ఇవన్నీ డిఫరెంట్ బ్రాడ్ క్రైటీరియాస్ ఉంటాయి. అవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మోడరేషన్ సిస్టమ్ని ఫాలో కావాలి అని చెప్పేసి ఆనరబుల్ సింగిల్ జడ్జ్ గారు చెప్పారు. అండ్ అది 8 monthsలో కంప్లీట్ చేయాలి. యూజింగ్ ద మోడరేషన్, యాక్సెప్టబుల్ మోడరేషన్ టెక్నిక్స్, the revaluation should be completed, and this should be done in a period of 8 months, or the entire mains examination stand cancelled, and ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్కి మళ్ళీ రీ-ఎగ్జామినేషన్కి అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు జడ్జ్మెంట్ టైంలోనైతే ప్రస్తావించలేదు, బహుశా ఆర్డర్లో డీటెయిల్గా ప్రస్తావించి ఉంటారు. సంజయ్ సింగ్ జడ్జ్మెంట్ మన మోడరేషన్కి రిలేటెడ్ ఉంటుంది. అంటే మోడరేషన్ టెక్నిక్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోడరేషన్ ఎలా ఫాలో కావాలి, అందరికీ న్యాయం జరగాలంటే మోడరేషన్ టెక్నిక్స్, డిఫరెంట్ క్రైటీరియాస్, డిఫరెంట్ ఎగ్జామినేషన్ స్టైల్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ సబ్జెక్టివ్ క్రైటీరియాస్ ఇన్ ఎగ్జామినేషన్స్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడరేషన్ ఎలా చేయాలో అది డీటెయిల్గా క్లుప్తంగా ఇచ్చారు. ప్లస్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రైట్ దోస్ ఎగ్జామ్స్ యాజ్ వెల్. సో అది మోడరేషన్ లోకి వెళ్తుందన్నమాట ఈ క్రైటీరియాస్ అంతా. అప్పుడే మనకు ఒక ఈక్వల్ అండ్ జస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మార్క్స్ రిజల్ట్ అనేది వస్తుంది. ప్రధానంగా మీరు లేవనెత్తిన అంశాలంటే మూల్యాంకన విషయంలో కానీ ప్రధానంగా రీవాల్యుయేషన్ చేశారంటే ఏదో జరిగిందనే కదా జడ్జి గారు నమ్మి దానికి అది చాలా డీటెయిల్డ్ హియరింగ్స్ జరిగినాయండి. బట్ ఫైనలీ జడ్జి గారు చాలా డీటెయిల్డ్ హియరింగ్స్ జరిగినాయి. ఫైనలీ జడ్జి గారు మేము ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్, డాక్యుమెంటేషన్, మా వాగ్వివాదాలు అండ్ ఆ వాగ్వివాదాలతోని మేము సబ్మిట్ చేసిన ఎవిడెన్స్తోని జడ్జి గారు ఆ బేసిస్ మీద ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో నేను డీటెయిల్డ్ ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళాలంటే ఈ రోజు మొత్తం అయిపోతుంది. బ్రీఫ్గా కూడా evaluation as well as certain aspects of evaluation were not properly followed, and there were certain aspects that were not properly complied with by the government and the PSPSC అని చెప్పడం జరిగింది. అండ్ ఆ బేసిస్ మీదనే ఇవాళ జడ్జ్మెంట్ వచ్చింది అని అనుకుంటున్నాం. TSPSC వర్జన్ వాళ్ళు అంటే మా వర్జన్కి ఆపోజిటే ఉంటుంది. అంటే వాళ్ళ వర్జన్ వాళ్ళు చెప్పారు అండ్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ ప్రాపర్లీ డన్. సో వాళ్ళ వర్జను మా వర్జన్ ఇన్న తర్వాతనే జడ్జి గారు
based on evidence, based on our arguments, based on our submissions, as well as based on cases. మోస్ట్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అండి. ఎవిడెన్స్ మేము సబ్మిట్ చేయగలిగినాము, దాంతోని జడ్జి గారు కన్విన్స్ అయినారు అని అనుకొని ఇవాళ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలా రీజన్స్ చెప్పారు మీరు గ్రూప్ 1 మెయిన్స్, కానీ ఇందులో కేవలం రీవాల్యుయేషన్ అంశాన్నే పరిగణలోకి తీసుకొని ఈరోజు జడ్జ్మెంట్ వచ్చింది అనుకోవచ్చా? లేదండి, లేదు 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 అన్నిటినీ మేము చాలా ఆస్పెక్ట్స్ ఆర్గ్యూ చేసినప్పుడు మీరందరూ ఉన్నారు. మేము అన్ని ఆస్పెక్ట్స్ ఆర్గ్యూ చేసిన తర్వాతనే మా ప్రేయర్ ఇదే ఉండే. మా ప్రేయర్ రీవాల్యుయేషన్ ఆర్ ఎంక్వైరీ యాజ్ వెల్ యాజ్ రీ-ఎగ్జామినేషన్. అంటే జడ్జి గారు ఏది కరెక్ట్ అనుకుంటే అది ఆర్డర్ చేయగలరు అనేదే మా ప్రేయర్. అండ్ ఆనరబుల్ కోర్ట్ వాజ్ కన్విన్స్డ్. అది ఇప్పుడు మీరు నన్ను జడ్జి గారు ఒక ఆర్డర్ ఎందుకు ఇచ్చిండ్రో అది క్వశ్చన్ చేయలేరు మేడం. బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ఆన్ రికార్డ్. లేదు, రీవాల్యుయేషన్ ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అది మీరు గవర్నమెంట్ని అడగాలండి. అది I cannot answer that. I'm only here to talk about what judgment was given. అది ఎవరి appellant హక్కులు ఎప్పుడైనా కాపాడే ఉంటాయి. సో ఇట్స్ దేర్ కాల్. మాకు ఏ ప్లాన్ లేదండి. we will handle every aspect when we come to that. Okay, thank you. మేడం కష్టం. గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనరల్ ర్యాంకింగ్స్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాము విధించిన నిబంధనల మేరకు మళ్లీ మూల్యాంకనం చేయాలని ఆదేశించారు. పునర్మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని స్పష్టం చేశారు. 8 నెలల్లోగా మళ్లీ మెయిన్స్ నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది.